క్యారెక్టర్ అసాసినేషన్ బేసిస్ ఉంటుంది, వ్యక్తి మీద దాడి చేస్తారు ఆయన, అవును. వ్యక్తిత్వ హననం చేస్తారు. బాబు అయినా లోకేష్ అయినా తెలుగుదేశం ఆఫ్టర్ ఎన్టీ రామారావు వ్యక్తిత్వ హననం మీద ఆధారపడి ఉంటుంది. ఒక మనిషిని ఎంత నీచంగా వర్ణించాలో అంత నీచంగా వర్ణిస్తారు. బిగిన్ చేశారు అంటే ఇక ఆ మనిషి మీదన గగుర్పాటు పొడిపించి ఆ మనిషి కనబడితే మనకి అలాంటి అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే సైకలాజికల్గా మానసికంగా మనం హిప్నటైజ్ చేస్తారు ఒక మనిషిని పదే పదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలువ గట్ల దగ్గర ఉన్నారు, ఒక అమ్మాయి అందంగా ఉంటుంది, పెళ్లి చేసుకుంది ఆ కాలువ గట్టు ఉన్నటువంటి అబ్బాయిని. చుట్టుపక్కల ఉన్న అమ్మలక్కలకి అమ్మాయి మీద ఈర్ష్య ఉంది. ఏం చేస్తారు అంటే అమ్మాయి కొంచెం ధనికుల కుటుంబం నుంచి వచ్చిందో ఏదో అయ్యింది అనుకోండి, కొంత లగ్జరీగా కనబడుతుంది అనుకోండి, అప్పుడు అమ్మాయి మీద కోపంతో సహజంగా ఏముంటుంది, ఫస్ట్ కలుపుకునే ప్రయత్నం చేస్తారు. అమ్మాయి కొంత ఆ స్టేటస్ మెయింటైన్ చేసింది అనుకోండి, దాని టెక్కులు ఎవరికి తెలియదు, దగ్గర నుంచి బిగిన్ చేసి మొన్నాడు ఎవడో వచ్చాడంట కదే, ఇట్లా బిగిన్ చేసి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. ఆ చివరికి వాళ్ళ మొగుడికే ఎవరు వస్తున్నారు, లేకపోతే చివరికి సొంత అన్న వచ్చినా సరే ఏంటో అనేటటువంటి ఫీలింగ్ క్రియేట్ చేస్తారు. అలాంటి ఆ గల్లీ క్యారెక్టర్ అసాసినేషన్ వ్యవహారం ఇక్కడ ఉంటది. వ్యక్తిత్వ హననం ఇవాళ రోజున ఫర్ ఎగ్జాంపుల్ ఒక